ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచిన గనుడు జగనని దుయ్యబడ్డారు. అమరావతి పోలవరంలను నిర్లక్ష్యం చేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధి లేకుండా చేశారన్నారు. 3 రాజధానులని చెప్పి 3 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచి తమ వైఫల్యాలపై తామే నిరసనలు తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు ఆందోళన పేరిట డ్రామాలాడుతున్నారన్నారు. నియోజకవర్గంలో ఇసుక గ్రావెల్ మద్యం దోపిడీకి ఆద్యుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అని ఆరోపించారు. తోట పార్టీ ఫిరాయింపులు దిట్ట అన్నారు. ఎన్నికల అనంతరం టీడీపీ జనసేనలో చేరేందుకే తోట త్రిమూర్తులు ప్రయత్నించారంటూ ఆయా పార్టీలో చేర్చుకోమని చెప్పారని పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో తాను 5 ఏళ్ల పాటు వైసీపీలోనే ఉంటానని ప్రకటించానని తోటాకు సవాల్ చేశానని గుర్తు చేశారు. ఏ పార్టీలో స్థిరంగా ఉండలేరని విమర్శించారు. అది ఆయన ఉన్న పార్టీపై విశ్వాసమని ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ నాయకులు సిగ్గు అనేది వదిలేశారంటూ విమర్శించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల్లో ముఖం చూపించలేక ఇలాంటి ఎత్తుగళ్లు వేసిన పార్టీ వైసీపీ అన్నారు. ప్రజలు నమ్మే తీరులో లేరంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై మండిపడ్డారు. ఈవేళ తోట త్రిమూర్తులు గారు ఇక్కడ మండపేట వైఎస్ఆర్ కేడరు కలిపి ధర్నా చేశారా అని చెప్పి వాళ్ళు సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈవేళ కౌలు చెప్పడం కాదు, ఆ వేళ 14, 19, 5 సంవత్సరాలు ఎందుకు ఆయన పెంచలేకపోయాడు, ఎందుకు పెంచలేదు? మరి 14, 19, 24 9 పర్యాలు రేట్లు పెంచినందుకు ఎందుకు పెంచారు అంటే వీటిలన్నీ కూడా తీవ్రమైన అప్పుల బారిలో పాడేయడంతో వాటిని సరిచేయడానికి ఆయన ఇచ్చినటువంటి ఒక వైఫల్యం తప్ప వేరే కాదని చెప్పి కూడా నేను మీ అందరికి తెలియజేస్తూ, మరి ఇదే కాదు ఎక్కడ ఇప్పుడు రోడ్లు చూస్తున్నాం మనం. ఈవేళ గోతులు కప్పెట్టడానికే సుమారు 800 కోట్లతో మరి మనకి ఈవేళ మనం నిధులు ఇచ్చారు. మన మండపేట నియోజకవర్గం అయితే సుమారు 4.5 కోట్లు ఇస్తే ఈవేళ అన్ని గోతులు కప్పెడుతున్నాం. మొత్తం వైఫల్యం చేసుకొచ్చి ఈవేళ తోట త్రిమూర్తి గారు చెప్తా ఉంటాడు ఆయన. అంటే మీరు చేసిన వాటిని మీకు మీరే మళ్ళీ అర్థంలో చూసుకుని ప్రశ్నిస్తున్నారా అని చెప్పి నేను త్రిమూర్తి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి మొన్నటి దాకా మీరు తెలుగుదేశం పార్టీలో రావడానికి ట్రై చేశారు, వద్దన్నారు. జనసేన ట్రై చేశారు, వద్దన్నారు. బీజేపీ ట్రై చేస్తున్నారు అంటున్నారు. అంటే మీ నాయకుడి మీద మీకే నమ్మకం లేదు. ఇదే విషయాన్ని ఎన్నికల ముందు అనేక పర్యాయం లేను సార్ నేను మీరు ఇదే పార్టీలో 5 ఏళ్ళు కంటిన్యూ అవుతానని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమని అడిగితే ఎప్పుడు మీరు ఇవ్వలేదు. అంటే మీరు పార్టీ ఫిరాయించడం అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య అంతే తప్ప ఇక్కడ ఎవరో కూడా మీరు చెప్పిన మాట నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. మండపేట నియోజకవర్గం నుంచి మండపేట ప్రజలు మీ దోపిడీ మీ రౌడీజాన్ని భరించలేకే మిమ్మల్ని బయటికి తరివేశారు. మీ ఉనికిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం చేసిన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు కార్యక్రమాలు తప్ప వేరే కాదు. ఖచ్చితంగా ఇవాళ ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారో అవి అన్ని కూడా అమలు చేసి తీరుతాం.